నేను పరిచయం చేయబోతున్నాను సామల సాలెడ్. ముందుగా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. సామల సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కొబ్బరి నూనె 2 టేబుల్ స్పూన్లు, పల్లీలు 1 కప్పు, జుకినీ ముక్కలు 1 కప్పు, క్యారెట్ తురుము 2 టేబుల్ స్పూన్లు, క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, ఉడికించిన సామలు 1 కప్పు, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్. సామల సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. అయితే సామల గురించి చాలా మందికి తెలుసు. సామలు ఆరోగ్యానికి, ముఖ్యంగా గుండె ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. హార్ట్ హెల్త్ అంటూ ఉంటాం కదా, అంటే ప్రతి ఒక్క మనిషి అంటే ఒక 30 ఏళ్ల నుంచి కూడా గుండెని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతగానో ఉంది. ఎందుకంటే ఇప్పుడు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా హార్ట్కి సంబంధించి వాటికి మనం వాడుతున్నటువంటి నూనెలు కానివ్వండి, ఆహారం కానివ్వండి, మనం చేసే వ్యాయామం కానివ్వండి, అంటే ముందు హార్ట్ అంటే లిఫ్ట్లు వాడకుండా స్టెప్స్ వాడడము, ఇటువంటివన్నీ చేస్తూ ఉంటే ఏంటంటే గుండె ఆరోగ్యం అనేది చాలా బాగా మెరుగుపడుతుంది అనమాట. అలా మనకు సామలు తరచూ తీసుకుంటూ ఉండడం వల్ల గుండె ఆరోగ్యం చాలా బాగా మెరుగుపడుతుంది. అంతేకాకుండా ఈ సామలు అనేవి ఎక్కువ తీసుకుంటూ ఉండడం వల్ల బరువు తగ్గుతాము, ఒంట్లో కొవ్వు కూడా బాగా తగ్గుతుంది. అలాగే ఒంట్లో డీటాక్స్ అంటూ ఉంటాం కదా, చెడు మలినాలను తీయడానికి కూడా ఇది సామలు చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. అలాగే ఇక మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి, అలాగే బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి, మంచి స్ట్రెంగ్త్, ఆరోగ్యం కావాలి, శక్తి కావాలి అనుకున్న వాళ్లకు సామలు చాలా చాలా బాగా ఉపయోగపడతాయి. మరి ఇంత చక్కటి విలువలున్న సామలతో ఈరోజు మనం సాలెడ్ తయారు చేసుకుందాం. సాధారణంగా సాలెడ్ అంటే ఏంటి, మనకు స్టవ్తో పని ఉండదు. కానీ ఇక్కడ మనం వేసుకునే 1-2 పదార్థాల వల్ల మనం కొంచెం లైట్గా కొబ్బరి నూనెలో కొంచెం ఒక నిమిషం వేయించుకొని ఆ తర్వాత మనము సాలెడ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే సామల్ని ముందుగానే ఉడికించుకొని సిద్ధంగా పెట్టుకున్నాం ఇలా. అయితే ఈ సామలు, చిరుధాన్యాలను సాధారణంగా ఉడికించుకునేటప్పుడు మన కుక్కర్లో కానివ్వండి, లేదంటే మామూలుగా మూకుడులో చేసుకునేటప్పుడు 1 చెంచాడు నూనె వేసినట్టయితే కొంచెం పొడి పొడిగా వస్తుంది, అలా ముద్దగా రాకుండా ఉంటుంది. అదొక చిట్కా అన్నమాట. చాలా మందికి ఏంటంటే అది ముద్దగా అయిపోతుంది, అది దాని మీద ఇంట్రెస్ట్ కూడా పోతూ ఉంటుంది. అలాంటప్పుడు మీరు 1 స్పూన్ నూనె వేసుకుంటే చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించుకొని కొబ్బరి నూనె వాడుతున్నానండి. అయితే ఇప్పుడు మార్కెట్లో దొరికేటువంటి చాలా రకాల నూనెలు వాడకూడదు అని చాలా మంది చెప్తూ ఉంటారు. మరి ఏం వాడాలి, అసలు ఏం తినాలి అన్న ఒక ఆలోచన మనందరికీ వస్తూ ఉంటుంది. ఈ రిఫైన్డ్ ఆయిల్స్ అంటూ ఉంటాం కదా, అవి అస్సలు మంచిది కాదు అని చాలా మంది చెప్తూ ఉంటారు. అయితే సాధ్యమైనంత వరకు గానుగ నూనెలు, కొబ్బరి నూనెలు వాడడానికి ప్రయత్నించండి. ప్రయత్నం మాత్రమే మనం చేయగలం. ఎందుకంటే అవన్నీ రోజువారీ వాడడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. అంటే అది ధర ఎక్కువ కానివ్వచ్చు, ఎక్కువ విరివిగా దొరకకుండా ఉండుండొచ్చు. ఇలాంటి కారణాల వల్ల మనకు టక్కని ఇలా మార్కెట్కి వెళ్ళగానే దొరికేవి కావు. కాబట్టి అయితే ఈరోజు మనకు సాలెడ్ కాబట్టి, సాలెడ్ అంటేనే ఆరోగ్యము, ఇందులో మనం ఎక్కువగా ఏవి వేయకూడదు. అందుకు కాస్త కొబ్బరి నూనె వేసి, పల్లీలు అలాగే జుకినీ అంటే మీ అందరికీ తెలిసిందే కదా, మనకి సాలెడ్లో సాధారణంగా ఎక్కువగా వాడుతూ ఉండేవి. ఈ రెండింటిని కాస్త వేయించుకున్న తర్వాత మనము సాలెడ్లోకి వెళ్ళిపోదాం. ఇది బాక్సుల్లో పెట్టుకున్నా బాగుంటుంది, పిల్లలకు చాలా మంచిది. కాస్త కొబ్బరి చాలా కొంచెం అండి, ఒక 1/2 స్పూన్ అని చెప్తా నేనైతే. ముందుగా పల్లీలు, అంటే మనం తీసుకున్న దానికి తగ్గట్టుగా పల్లీలు చాలా మంచి ప్రోటీన్. అంటే మన ఇంట్లోనే ప్రోటీన్ ఉంది, మనం ఏ రకాల మందులు వేసుకోవాల్సిన అవసరం లేదు. మన ఇంట్లోనే చక్కగా ప్రోటీన్, ఫైబర్ ఇవన్నీ ఉంటాయి. మన పోపుల పెట్టి ఓపెన్ చేసినా, మన కిచెన్లోకి వెళ్ళినా ఇవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. కానీ వాటన్నిటిని మనం పట్టించుకోము. పల్లీలు అంటే పిల్లలు ఏదైనా ఆకలి అన్నా, మనకేదైనా తీపిగా తినాలనిపించినా కూడా పల్లీలను చక్కగా వేయించేసుకొని, కొంచెం బెల్లం పొడి దొరుకుతుంది కదా ఈ మధ్య, బెల్లం పొడి వేసేసుకొని చక్కగా తినేయండి. అదే ఒక మంచి స్వీట్. ఇంకా వేరే చాక్లెట్లు, అదర్ స్వీట్స్ తినాల్సిన అవసరం కూడా లేదు. కానీ మనం ఏం చేస్తామంటే అది చేసుకోవడానికి బద్ధకం అయ్యి టక్కన ఏదైనా దొరికేస్తే తినేస్తూ ఉంటాం. ఇది వేగిన తర్వాత చిటపట్లాడుతున్నాయి చూసారా. ఇప్పుడు మనం ఒక సాలెడ్ బౌల్లోకి తీసేసుకుందాం. కొంచెం వేగితే సరిపోతుంది, మరి ఎక్కువేమీ అవ్వక్కర్లేదు. దీన్ని మీరు కచ్చా పచ్చాగా చేసుకోవచ్చు కూడా. నేను మామూలుగా అలా వేసేసారు. మామూలుగా పిల్లలు తినేటప్పుడు ఇలా ముక్కలుగా, పెద్ద ముక్కల్లా కాకుండా ఉండటం కొంచెం కచ్చా పచ్చగా దంచుకోండి దాన్ని. అయితే ఇదే నూనెలో సరిపోతుంది. జుకినీ కూడా వేసేసుకుందాం. ఇది కూడా ఒక్క ½ మినిట్
అంటే కొంచెం ఆ పచ్చి వాసన పోవడానికి అంతే. అంటే కొన్ని ఏంటంటే మనం మరీ పచ్చిగా తినలేము, అందుకు అలా అని సాలెడ్లో మనము ఉడికించుకోకూడదు, మగ్గించద్దు, ఏవి చేయకూడదు. కాబట్టి కుకింగ్ ప్రాసెస్ అనేది చేయకూడదు. కాబట్టి కొంచెం ఒక 10 నుంచి 20 సెకండ్ల వరకు అలా లైట్గా వేపేసుకుంటే ఏంటంటే కొంచెం మనకు ఆ పచ్చిదనం పోతుంది. మిగతావన్నీ కూడా మనం చక్కగా హాయిగా వేసేసుకోవచ్చు. చాలు, సరిపోతుంది. కొంచెం రంగు కూడా మారింది చూసారా, అంతవరకు మారితే సరిపోతుంది. ఇలా వేయించుకున్నటువంటి జుకినీని కూడా ఇదే సాలెడ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఈ స్టవ్ ఇప్పుడు ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పల్లీలు, జుకినీ ఈ రెండు కూడా మనం వేయించేసుకున్నాం. ఆ తర్వాత ఏం చేయాలి, ఇందులో కావాల్సినటువంటి ఇతర కూరగాయలు ఏమైనా ఉంటే అది వేసేసుకోవాలి. ఇంకా మన ఇష్టం అండి, ఇక్కడి నుంచి మన ఇష్టమైనవి ఏదైనా కూడా వేసేసుకోవచ్చు. అయితే నేనేం వేస్తున్నాను, క్యారెట్ తురుము కూడా వేయించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన క్యారెట్ పచ్చిగానే తింటూ ఉంటాం కాబట్టి ముందుగా క్యారెట్ తురుము వేసుకుందాం. ఇంకా ఆరోగ్య రీత్యా మనకి ఏది ఇష్టమైతే, ఏది మంచిదైతే ఇవన్నీ కూడా మనం ఇక్కడి నుంచి యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత క్యాప్సికమ్ కూడా చక్కగా మనం పచ్చిదే తినేయచ్చు కాబట్టి క్యాప్సికమ్ కూడా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకుంటున్నాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కాస్త జీలకర్ర పొడి, అంటే మన సామాన్లు కూడా వేస్తున్నాం కదా, దానికి తగ్గట్టుగా జీలకర్ర పొడి. మనం వేరే మసాలా పొడులు ఏం వేయట్లేదు కాబట్టి జీలకర్ర పొడితోనే మనకు ఆ రుచి, అలాగే మిరియాల పొడితోనే ఆ రుచి అన్నమాట. అలాగే కాస్త మిరియాల పొడి కారానికి తగ్గట్టుగా. పిల్లలు తింటున్నారు అంటే కొంచెం చూసుకొని వేసుకోండి, ఎందుకంటే వాళ్ళకి ఘాటు తగిలితే మళ్ళీ తినడం మానేస్తారు, అదనమాట భయం. ఇది ఒకసారి కలిపేసుకుందాం నీట్గా. ఇలా కలిపేసుకున్న తర్వాత పుదీనాని చక్కగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. వేసవి కాలంలో పుదీనా చలువ చేస్తుంది, చక్కగా మన ఒంట్లో ఉన్నటువంటి వేడిని తగ్గిస్తుంది కాబట్టి చాలా మంచిది ఆరోగ్యానికి. అండ్ ఇది కూడా అండి, సామలు కూడా ఒంట్లో ఉండే వేడిని చాలా బాగా తగ్గిస్తాయి. అందుకు కూడా ఎక్కువగా సామలను వేసవి కాలంలో తీసుకోవాలి అని చెప్తూ ఉంటారు. పుదీనా వేసుకున్న తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఆ తర్వాత దీనికి తగ్గట్టుగా ఉప్పు, ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం అస్సలు లేదండి. ఎందుకంటే సాలెడ్ ఎంత చప్పగా అంటే ఎక్కువగా ఏది ఉండకూడదు సాలెడ్లో. కారాలు ఎక్కువగా ఉండకూడదు, ఉప్పులు ఎక్కువగా ఉండకూడదు, ఏం ఉండనక్కర్లేదు. సామల సాలెడ్ అంటేనే సాత్వికంగా ఉండాల్సింది. ఉప్పు వేసేసుకున్నాం కాబట్టి ఒకసారి కలిపేసుకున్నాము. ఆ తర్వాత ఇప్పుడు మన ముఖ్యమైన పదార్థము సామలు, ఉడికించుకున్నటువంటి సామల్ని చక్కగా ఈ సాలెడ్లోకి వేసేసుకుందాం. ఇది ఉడికించినవే కాబట్టి ఇక మనకి ఏమి మళ్ళీ బాండి పెట్టి దాన్ని మళ్ళీ ఉడికించాల్సిన అవసరం అస్సలు లేదు. ఇది ఒకసారి బాగా కలిపేసుకుందాం. కలిపేసుకొని చివరిగా సాలెడ్ అంటే మనందరికీ గుర్తొచ్చేది ఏంటి, నిమ్మకాయ రసం. చక్కగా మన ఇష్టాన్ని బట్టి, కొందరికి చాలా ఎక్కువగా ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఆ పులుపు తగిలితే కొంచెం అదే రుచే తెలుస్తూ ఉంటుంది. కానీ నిమ్మరసం అనేది చాలా మంచిది. ఉసిరికాయ, నిమ్మరసము, ఎన్నో రకాల విటమిన్ సి టాబ్లెట్లు ఇవన్నీ వేసుకోవాల్సిన అవసరం లేనే లేదు. మన ఇంట్లో ఉండేటువంటి నిమ్మకాయలోనే ఎంతో అధిక శాతంలో ఉంటుంది విటమిన్ సి. ఆ విషయాన్ని మాత్రం అందరూ మర్చిపోతూ ఉంటారు. ఇప్పుడే మనకు సాలెడ్లో నిమ్మరసం వేసుకున్నాం కాబట్టి మనం వేసిన పొళ్ళు, కూరగాయలు, అలాగే నిమ్మరసము, ఉప్పు ఇవన్నీ కలిసి చక్కగా ఈ ఒక 2 నిమిషాల పాటు వదిలేస్తే రుచి అనేది ఇంకా చాలా బాగుంటుంది. మనం సామల సలాడ్ తయారు చేసుకుంటున్న దాంట్లో భాగంగా చక్కగా సామలు వేసుకున్నాము, నిమ్మరసం వేసుకున్నాము, కూరగాయ ముక్కలు, జుకినీ, క్యారెట్ తురుము, క్యాప్సికం ఇవన్నీ కూడా వేసుకొని చక్కటి ఆరోగ్యకరమైన సాత్వికమైనటువంటి సామల సాలెడ్ తయారు చేసేసుకున్నాం. దీన్ని ఇప్పుడు ఒక పాత్రలోకి తీసుకుందాం. చక్కగా బాగుందండి, మా పాత్ర కూడా చాలా బాగా అలంకరింపబడింది.
ఇలా చక్కటి ఆరోగ్యకరమైన రుచికరమైన సామల సాలడ్ సిద్ధమైపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. సామల సాలడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కొబ్బరి నూనె 2 టేబుల్ స్పూన్లు, పల్లీలు 1 కప్పు, జుకినీ ముక్కలు 1 కప్పు, క్యారెట్ తురుము 2 టేబుల్ స్పూన్లు, క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, ఉడికించిన సామలు 1 కప్పు, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్. సామల సాలడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో కాస్త కొబ్బరి నూనె వేసి వేడైన తర్వాత అందులో పల్లీలు అలాగే జుకినీ ముక్కలు వేసి విడివిడిగా వేయించుకొని ఒక మిక్సింగ్ బౌల్లో తీసేసుకోవాలి. ఆ తర్వాత ఆ మిక్సింగ్ బౌల్లోకి కాస్త క్యారెట్ తురుము, క్యాప్సికం ముక్కలు, జీలకర్ర పొడి, మిరియాల పొడి వేసి కొంచెం పుదీనా, కొత్తిమీర, సరిపడా ఉప్పు, ఉడికించుకొని పెట్టుకున్న సామలు వేసి మరి కాసేపు కలుపుకొని చివరిగా నిమ్మరసం వేసి ఒకసారి కలిపి ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే సామల సాలడ్ రెడీ.